ఇంగ్లీష్ పదాలు చూడ్డానికి ఒకలా పలకడానికి ఇంకోలా ఉంటాయి కదా. ఈ కన్ఫ్యూజన్ని పోగొట్టడానికి ఓ అద్భుతమైన మనకు తెలిసిన టెక్నిక్ ఉంది. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవును, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా మందికి వచ్చే పెద్ద చిక్కే ఇది. స్పెల్లింగ్ ఒకటి ఉంటుంది, కాని పలికే శబ్దం దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ మనందరికీ చాలా కామన్ కదా. ఉదాహరణకి ఈ పదాలు చూడండి: కర్నల్, ఎపిటమీ, క్వైర్. చూశారా? వీటి స్పెల్లింగ్కి, పలికే విధానానికి అసలు పొంతనే ఉండదు. ఇవి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ పజిల్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. సరే, మరి ఈ చిక్కుముడిని విప్పేదలా? దీనికి సమాధానం ఎక్కడో లేదు, మన అందరికీ బాగా తెలిసిన మన తెలుగు భాషలోనే ఉంది. అవును, నిజమే. ఒకవేళ మనకు తెలుగులో ఉన్న నాలెడ్జ్తోనే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ని చాలా సింపుల్ చేసుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదా. ఈ మొత్తం సెషన్లో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం ఇదే. ఇప్పుడు చూడండి, చ్వాయర్ లాంటి పదం ఉంది. అందులో ఆ క్యూడబ్ల్యూ సౌండ్ మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ అసలు విషయమేంటంటే, ఆ శబ్దానికి మన తెలుగులో మనం రోజూ వాడే ఒక శబ్దానికి చాలా దగ్గరి సంబంధముంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. సరే, థియరీ బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా చూద్దామా? కొన్ని కష్టమైన పదాల్ని తీసుకుని ఈ టెక్నిక్ని అప్లై చేసి చూద్దాం. మొదటిది ఈ పదం క్వే. దీని స్పెల్లింగ్ చూస్తే అస్సలు అలా పలకాలనే అనిపించదు కదా. దీన్ని డీకోడ్ చేయడం చాలా సింపుల్. రెండే రెండు స్టెప్స్. ఫస్ట్ ఆ లెటర్స్ చూడండి, QUAY. ఇప్పుడు దాన్ని సింపుల్గా కీ అని పలకండి. అంతే. ఎంత ఈజీయో కదా. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, క్వైర్, ఆ కన్ఫ్యూజింగ్ పదం. దీన్ని కూడా డీకోడ్ చేద్దాం. ఇందులో ఉన్న CH సౌండ్ని మన తెలుగులోని కా సౌండ్తో కనెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సింపుల్గా క్వైర్ అని పలకడమే. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ వర్డ్ ఎపిటామ్. దీని సౌండ్ మనం అస్సలు ఊహించని విధంగా ఉంటుంది. దీనికి మన తెలుగులోని సిలబుల్స్ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. పదాన్నిలా విడదీయండి, ఎపిచమీ. ఇలా అక్షరాలను విడదీసి పలికితే ప్రొనౌన్సియేషన్ చాలా తేలికైపోతుంది. చూసారా మన తెలుగు టెక్నిక్స్ ఇంగ్లీష్కి ఎంత బాగా హెల్ప్ అవుతాయో? ఓకే, ఇప్పుడు ఫైనల్ సెక్షన్కి వెళ్దాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది అంతా కలిసి మనలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ని ఎలా తీసుకువస్తుందో చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన టెక్నిక్స్ ఇవే. 1. కష్టమైన ఇంగ్లీష్ సౌండ్స్ని మన తెలుగు సౌండ్స్తో కనెక్ట్ చేసుకోవాలి. 2. పెద్ద పెద్ద పదాల్ని సిలబల్స్గా విడగొట్టాలి. 3. ప్రతి కొత్త పదాన్ని ఒక పజిల్లాగా, ఒక కోడ్లాగా చూడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మనకు ఆల్రెడీ ఉన్న స్కిల్స్తోనే కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయాలి. మరి ఈ కొత్త టెక్నిక్ని ఉపయోగించి మనం డీకోడ్ చేయబోయే నెక్స్ట్ ఇంగ్లీష్ పదమేది? ఈ ప్రశ్నతో కాస్త ఆలోచిస్తూ ఉండండి.